నమస్తే అన్న. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. అన్న చెప్పండి అన్న. అన్న మేము కామారెడ్డి డిస్టిక్, కామారెడ్డి నియోజకవర్గం. అదే అన్న, ఏ ఊరన్నా? రెడ్డిపేట గ్రామం. రెడ్డిపేట గ్రామం. అవునన్న. ఓకే. మద్దికుంట. నీకు వాట్సాప్ లో చాలా మెసేజ్లు పెట్టినా. మద్దికుంట బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ దాటినాక ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అన్న. అంతేనా? అవునన్న. చెప్పండి అన్న. అన్న అదృష్టంగా భావిస్తున్నాను. నేను కాల్ కోసం కనీసం ఒక 1 month నుంచి ట్రై చేస్తున్నాను. అదే అన్న, ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడినట్లు లేరు. అదే రెడ్డిపేట అంటేనే నాకు అర్థమైపోయింది, ఫస్ట్ టైం మాట్లాడుతున్నారని. ఫస్ట్ టైం అన్న మాట్లాడలేదు. అది కాకపోతే రెగ్యులర్ గా ఫాలో అవుతున్నా మీ వీడియోస్ అన్ని. మా విలేజ్ గ్రూప్లలో నేను ఫార్వర్డ్ చేస్తుంటాను. ఓకే చెప్పండి అన్న, చెప్పండి అన్న. అయితే ఇది నాన్న పేరు మీద ఉండే అన్న క్రాఫ్ లోను. ఓకే. 2 lakhs అబౌవ్ ఉంటే 221 ఉండే. 2,21,000. ఓకే. అయితే పైన 21 తో పాటు ఒక 10,000 ఎక్స్ట్రా కట్టుర్రి. ఇట్లా మళ్ళీ మిత్తి పడితే మళ్ళీ వాడు ఎప్పుడు చేస్తాడో తెలియదు. అప్పటి వరకు మళ్ళీ మిత్తి అయితే మళ్ళీ దాటితే మళ్ళీ ఆపుతారేమో కరెక్ట్ అని భయపెట్టిస్తే ఏంటంటే ఇక ఒక 30,000 కట్టినా. ఒక్క రూపాయి ఎక్కువన్నా చెప్పలేము కదా, అయిపోతుందేమో అని భయం కదా. భయం. అదే అయితే 30,000 కట్టినా, ఏమన్నా కానీ మిత్తితోని ఏదన్నా కానీ అని. అయితే నాన్న ఎక్స్పైర్ అయింది అన్న. నా లాస్ట్ ఇయర్ May 5th నాడు ఎక్స్పైర్ అయింది నాన్న. ఓకే. అయితే ల్యాండ్ కూడా మార్చలేదు మన పేరు మీదకి. అయితే ల్యాండ్ మార్చకుండా అయితే మళ్ళీ ల్యాండ్ మారిస్తే ఇక్కడ లోన్ ఆపుతారేమో అని డౌట్ తోని మార్చలేనన్న. అయితే మారిస్తే ఏమన్నా అవుతుందా అన్న? ఏం కదా. ఏం మారుస్తా అంటున్నావు నువ్వు? ల్యాండ్ నా పేరు మీదకి మార్చుకోవాలి. ఎక్స్పైర్ అయింది కాబట్టి అయితే ఏమైతుంది తెలుసా అంటే, ఈ పేరుకు మీద మార్చేటప్పుడే నేను లోన్ క్లియర్ చేయమని చెప్తారు ఫస్ట్. అంటే డైరెక్ట్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో చేసుకోవచ్చు అంటే ఛాన్సెస్ ఉన్నాయట కదన్న? ఉంటాయి, కానీ దాన్ని అడుగుతారు, ఏమన్నా దీనికి పెండింగ్స్ ఉన్నాయా అని చెప్పి అడుగుతారు. ఆ భూమికి ఖచ్చితంగా తెలుస్తుంది కూడా, ఆన్లైన్లో చెక్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే లోన్ అట్లనే ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ నానమ్మ 10 ఏళ్ళ కింద చనిపోతే ఆమె పేరు మీదకించి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆమె లోన్ ఇంకా అట్లనే చూపిస్తుంది. అప్పుడు చేయడానికి అవకాశం వచ్చింది, కానీ ఇప్పుడు మాత్రం ఆన్లైన్ అయిపోయింది. ఖచ్చితంగా చెక్ చేస్తున్నారు, ఎక్కడ ఏ పెండింగ్స్ ఉన్నా క్లియర్ చేస్తేనే చేయమంటున్నారు, ట్రాన్స్ఫర్ అవుతుంది అని అంటున్నారు. మరి అది చెక్ చేయండి ఒకసారి. ఇంకోటి, అట్లా అయిపోతే మరి రేపు పొద్దుగా పాస్బుక్ నీ పేరు మీద లేదని లోన్ మాఫీ కాకపోవచ్చు మళ్ళీ, అంటే ఆ పర్సన్ పేరు మీద లేదని. గదే భయం అవుతుందన్న. అయితే ఏమైతుందంటే అన్న, మళ్ళీ ఈడొకటి చేయలో మన బ్యాంక్ చేతిలో ఇరికింది ఏంటంటే అన్న, మా చెల్లెలకి ఇచ్చేయాల్సిన అంటే అమౌంట్ కొంచెం. అయితే ఏమైందంటే పెళ్ళైన తర్వాత అక్కడ వాళ్ళకు అంటే వాళ్ళు సెటిల్డ్ ఉన్నారు. అయితే ఆ చెల్లెల పేరు మీదనే ఉండని అన్నిటిగా నామినీ పెట్టి, చెల్లెల పేరు నామినీ పెట్టి ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది నాన్న. 1 lakh ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది ఇప్పుడు అంటే ఇంట్రెస్ట్ సహా 180 దాకా అయింది. ఇప్పుడు ఆ క్రాప్ లోన్ క్లోజ్ చేసాం. ఇప్పుడు ఒకవేళ ల్యాండ్ మార్చినా కానీ వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని అన్నట్టుగా మారుద్దామన్నా మళ్ళీ అది దొరికిపోతుంది. ఆ భయంకు ఇది తీయలేకపోతున్నాం, ఎఫ్డి కూడా తీయలేకపోతున్నాం. నామినీ చెల్లెలదే ఉంది, పోయి తీసుకుందామంటే ఆ ఎఫ్డి ఇయ్యాలన్నా ఖచ్చితంగా నీకు అకౌంట్ క్లోజ్ చేస్తేనే నీకు క్రాప్ లోన్ క్లోజ్ చేయాలి. అకౌంట్ క్లోజ్ చేసి నీ ఎఫ్డి తీసుకో అని చెప్తున్నారు. మొత్తం నీ ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఉన్నాను. అదే అందన్న, ఇరుకకుండా కొరక రాకుంటున్నది. ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా. మొన్న అయితే వాయిస్ మెసేజ్లు మీరు విన్నారో లేదా అన్న, నీకు వాట్సాప్ లో పెట్టినా. ఏమన్నా తిట్టినవేంది నన్ను కొంపదీసి? నిన్ను కాదన్న, విలేజ్ గ్రూప్లలో పెట్టిన అంటే కాంగ్రెస్ నాయకులను తిట్టిన, గవర్నమెంట్ తిట్టిన. అదే నెత్తి ఖరాబ్ అవుతుండొచ్చు నీకు. నెత్తి అన్న నా సగం జుట్టు రాలిపోయింది ఇప్పటికే. అరే రామచంద్ర, పెళ్ళైందా అన్న? పెళ్ళైంది, 2 కొడుకులు అన్న. కాంతి మంచిగా జుట్టు పోతే పోయింది, కానీ లగమైతే అయిపోయింది. మళ్ళీ జుట్టు మా బాలాన్ని ఉన్నాడు, జుట్టు పోయిందని బాధపడుతుండు, పెళ్లి కాలేదు ఇంకా. వీళ్ళు గవర్నమెంట్ ఇంత చూచే గుమాస్తే ఎట్లా అన్న? మేము గైడ్లైన్స్ కూడా మీరు అంటే మీ వీడియో చూసిన తర్వాత నేను డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసి మా విలేజ్ గ్రూప్లలో కూడా పెట్టినా. మా వాళ్ళు ఒక్కళ్ళు కూడా మాట్లాడతలేరు నేను పెట్టిన మెసేజ్. మీ వాళ్ళు కాదే, గంత పెద్ద ప్రభుత్వమే మాట్లాడతలేదు. 2 lakhs అబోవ్ ఉన్న వాళ్ళకి వాళ్ళే గైడ్ లైన్స్ లో పెట్టారు. అది జీవో, అది ఒట్టిగా ఏదో నోటి మాట కాదు అది. అదే అన్న. దాంతో పాటు నిన్న నేను ఇంకోటి చూపించిన, ప్రధానమంత్రికి రాసిన లెటర్లో కూడా ఉన్నది. అదే అవును, నిన్న చూపించాను. ముఖ్యమంత్రి రాసిన లెటర్ కి మరి గంత అబద్ధం ఉంటుందా? అంటే రాసింది ఒకటి, చెప్పేది ఒకటి, చేసింది ఒకటి అంటే మనకు బాధ అనిపించదా? ఈ పాగల్ మునోడుకులు అసలు గవర్నమెంట్ ఎట్లా అంటే ఒక చూచే గుమాంచి ప్రభుత్వంకి ఎక్కిరు. వాళ్ళు ఏంటంటే మైకుల మీద ఊదర కొట్టినట్టు అవుతుంది అనుకుంటున్నారు అన్న వీళ్ళు. ఇప్పుడు పాయింట్ టు పాయింట్ అడిగితే నొప్పి అవుతుంది వాళ్ళకి. మీరే చెప్పిండ్రు, నొప్పి అవుతుంది. మీరే చెప్పిండ్రు. సరే ఇప్పుడు వేరేటోడు చేస్తే వాడికి నీకు 3 పంటలకు వేయలేడు, ఈ దివానాగాడు 2 పంటలకు వేస్తుండు అని అన్నాడు.
ఈడు ఎంత పెద్ద దివానాగాడన్నా మొత్తానికి వెయ్యలేడు ఇప్పటి వరకు కూడా. పోను ఇప్పుడు నువ్వు తిడితే నువ్వు బాధతో తిట్టినట్టు అనిపించదు, నేను నరేష్ అన్న రెచ్చగొట్టి తిట్టిపిస్తున్నట్టు అయిపోతుంది. లేదన్న ఆల్రెడీ నేను మా విలేజ్ గ్రూప్లలో పెట్టినా పెట్టినా నేను. నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నేనేమంటున్నా మీ బాధలోంచి నా ప్రశ్నలు వస్తున్నాయా, ఇంకేమైనా తప్పుగా పోతున్నాయా, ఉన్నది ఉన్నట్టు అడుగుతున్నానా లేదా? నేను ఉన్నట్టు అడుగుతున్నాను కాబట్టి నేను అన్న 100 మందికి నేను నీ గురించి చెప్పిన అన్న, ఈ వాహిని టీవీ గురించి మనం ఈ గవర్నమెంట్ ను క్వశ్చన్ చేస్తుండే తప్ప పార్టీల తరపున నాకు అవసరమే లేదు. నాకు పార్టీ కాదు ఏమీ కాదు, నేను నాయకుడు కూడా ఏం చూస్తలేను. మాకు మీరు ఒక మంత్రి హోదాలో అన్నారు, ముఖ్యమంత్రి హోదాలో చెప్పిండ్రు, మీరే అఫీషియల్గా గైడ్ లైన్స్ ఇచ్చారు, దాని మీదనే మన పోరాటం ఉండాలి తప్ప వ్యక్తుల మీద మనకి ఏమన్నా ఏం కక్ష ఉంటుంది, మనకేం కోపం. అవసరం అన్నా ఇప్పుడు మన పాలోడా మన జాగ పంచుకునేటోడా మనకు ఆస్తి పంచుకునేటోడా? అందులో మళ్ళీ నేను ఒక జర్నలిస్ట్గా నాకు ఒకరి మీద ప్రేమ ఉండొద్దు, ఒకరి మీద ద్వేషం కూడా ఉండొద్దు. అరే నాకు నచ్చాడు కాబట్టి రోజు వాడిని తిడతా, నాకు వీడు ప్రేమ కాబట్టి రోజు వీడిని పొగుడుతా. అది నేను అంతకుముందు కూడా చెప్పిన, అది చేసే వాళ్ళు వేరే ఏమైనా పని చేసుకోవాలి, ఆ పని చేయనీకి లేదు. జర్నలిజం అంటే అది కాదు. నువ్వు వీళ్ళు బాగా చేస్తే వీళ్ళు బాగా చెప్పు, వీళ్ళు చెడు చేస్తే వీళ్ళు చెడు మాట్లాడు, అంతే తప్ప ఎవరిదైనా సరే నాకు నచ్చినది ఏదైనా బాగుంటుందంటే అది కరెక్ట్ కాదు. అది అందుకే నేను ఇలా వీళ్ళు చేసిన దాంట్లో మంచిని చూసినా కొంత ఇబ్బంది అవుతా ఉన్నది, దీన్ని సరి చేసుకోండి అని చెప్తున్నా. ఇంతకంటే ఇంకా ఎవడు చెప్పాలన్న వీళ్ళకి? మనం ఇప్పుడు వాడు మొత్తానికి మొత్తం వాడు చేయకుండా ఏం కాకపోతుండే, సగం చేసి సగం చేయకపోయేసరికి వీడు ఊళ్ళల్లో పెద్ద పంచాయతీలు పెడుతున్నాడు అన్న. ఊళ్ళలో మస్తు లొల్లు అవుతున్నాయి. ఇంకొకటి తెలుసా, వీళ్ళు చెప్పిన ఈ ఏదైతే 20,000 కోట్లు ఉన్నాయో, అంటే ఇప్పుడు 21,000 కోట్లు చేసిరని చెప్తారు కదా వీళ్ళు, 21,000 కోట్లలో కూడా కావాలంటే ఇదే డబల్ రైతులకి, సరే ఇలా 1,00,000 అయిన వాళ్ళు ఉన్నారు, 70,000 అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకో 10 లక్షల మంది రైతులను పెరుగుతుండే కదా. అంటే ఇప్పుడు 25 లక్షలు ఇంకో 10 లక్షల మంది రైతులకైతే వస్తుండే కదా. ఒకవేళ లక్ష రూపాయలు వేస్తే, లక్ష వేస్తే ఇలా నాకు రైతులు చెప్తున్న మాట అన్న, ఇలా నాకు రైతులు ఏం చెప్తున్నారు అంటే, అన్న ఇప్పుడు వీళ్ళు 2 లక్షలని పెట్టిరు చూడు, ఈ 2 లక్షలకు బదులుగా 1 లక్షనే ప్రతి ఒక్క రైతుకు ఇచ్చి ఉంటే ఇలా వీళ్ళు చెప్పిన 25 లక్షలు ప్లస్ ఇంకొక 10-15 లక్షల మంది రైతులకు లాభం అవుతుండే, నయం అవుతుండే, కొంత ఆసరైతుండే. ఆసరైతుండన్నా జనాల్లో కూడా ఆ పార్టీకి ఎంతో ఫేస్ పెరుగుతుండే. ఈ సంవత్సరం మళ్ళా టర్మ్ కూడా గెలిచేంత స్థితిలో ఉంటుండేవాడు. ఇంకొకటి అన్ని జనాలల్లో మొత్తం పాతుకపోతుండే. ఇప్పుడు వీడు చేసే ఉద్దేశం ఏంటంటే మన చాట్ల తౌడు పోసి కుక్కలకు లొల్లి పెట్టినట్టు పెట్టిండు అన్న. చాట్ల తౌడు పోసి కుక్కలను కొట్లాడుకోమని పెట్టినట్టు అదే ఉన్నది. ఇప్పుడు మొత్తం ఎంత గందరగోళమైన పరిస్థితి అంటే, నేను మొన్నటి నుంచి ట్రై చేస్తున్నా, చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా మాట్లాడదామని, మీ సపోర్ట్ కావాలని చూస్తున్నా. నీకు కోర్టులో కేసు వేయడానికి కూడా నేను రెడీ అన్నా. నీ పేరేం పేరన్నా? నా పేరు స్వామి అన్న. స్వామి అయితే అంటే క్రాఫ్ లోన్ ఉన్నది మా నాన్న పేరు మీద, చిన్న లింబయ్య రెడ్డిపేట. అయితే ఇప్పుడు 7,500 కోట్లు రైతు బంధుకు పడిపోతాయి పైసలు, మామూలుగా అంటే సరిపోతాయి. ఇవి రెండు ఒక పంటకు ఎగబెట్టిరు, ఈ పంటకు ఇంకా రాలేవు. ఇవే గనక కొంతమంది రైతుల నుంచి వచ్చిన సూచన చెప్తున్నా, ఇది నా అభిప్రాయం కాదు. ఈ 15,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈ 2 సార్లు రైతు బంధు కరెక్ట్ చేసి ఇంకా కొంచెం టైం తీసుకొని రుణమాఫీ ఇంకా 6 నెలలు కానీ సంవత్సరం కానీ తర్వాత చేసినా ఏం కాకపో అన్నారు డైరెక్ట్ గా రైతులు అన్నారు. అట్లా అభిప్రాయం రాకపోతుండే ఈ రుణమాఫీ కోసం ఆగురి, వీడికి ఇంట్రెస్ట్ నేను ఎంత ఉన్నా సరే నేను మీ పైన 1,00,000 కట్టేస్తా, 1,00,000 ఇచ్చేస్తా, మీకు మిగతా కట్టుకోరు అని చెప్తే అయిపోతుండే. కాబట్టి నాకు ఇప్పుడు వెసులుబాటు లేదు, పైసలు ఇబ్బంది అవుతా ఉంది. మేము సంవత్సరంలో చేస్తాము, లేదా 2 నెలల్లో చేస్తాము, మెల్లమెల్ల చేస్తాం, లేకపోతే 50,000 చేస్తాం. గతంలో కేసీఆర్ 25,000 చేస్తే ఆగలేదా? అట్లనే ఎక్కడికించి మేము ఈ టైంలో చేస్తామని కొంత చేయాల్సిందాన్ని వదిలేసి, అయితే వాళ్ళు రైతులు అన్నది ఏంటంటే ఈ 7,500 కోట్లు ప్లస్ 7,500 కోట్లు 15,000 కోట్లు ఒక 2 సార్లు రైతు బంధు కనుక కరెక్ట్ చేసి ఉంటే వీళ్ళ మీద కొంత భరోసా అనిపించేది. ఇప్పుడు ఏం నమ్మకం పోయింది చెప్పాలనా? ఇప్పుడు రుణమాఫీ కాకపాయే, రైతు బంధు కూడా ఇప్పటిదాకా 4 ఎకరాలు దాటకపోయే. అరే వీళ్ళు అసలు చేస్తారా? ఇది ఎగబెట్టినట్టు రేపు పొద్దుగల ఇప్పుడు ఈ పంటకు వేసిరు కానీ మళ్ళీ పంటకి ఇది వస్తుందా రాదా అని నమ్మకంలో లేరు అసలు. ఆల్రెడీ 2వ పంట టైం అయిపోతుంది కదన్నా, వచ్చి నుంచి ఇప్పుడు 2వ పంట టైం అయిపోతుంది. అదే ఇప్పుడు 4 ఎకరాలు వేస్తారు కదా, నడుస్తుంది కదా, ఇది నడుస్తుందన్న. అది తెగేసరికి ఆల్రెడీ మనం నాట్ల టైంలో రావాల్సిన రైతు బంధు అన్న ఏకంగా కోతలు వచ్చినాయి. ఇప్పుడు 4 రోజులైతే మేము కోతలు నేను ఎప్పుడో చెప్పలేదా పెట్టుబడి పెట్టాల్సిన టైంలు ఇవ్వకుండా మొత్తం పంట అయిపోయి వచ్చినాక ఇప్పుడు వస్తే అంటే మిత్తికి పోవాలన్నట్టు. వాడు పాపం ఆడ విత్తనాల కాడ లేకపోతే ఎరువుల కాడ ఉద్దర తెచ్చుకుంటాడు కదా, ఆహా రైతు ఆడ మిత్తికి కట్టి రావాలన్నట్టు. ఎక్కడికి వాని చేతులు ఉండద్దు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కూడా ఉంచానన్న, ఎల్ఆర్ఎస్ కూడా ఇప్పుడు ఒక ప్లాట్ చిన్న ప్లాట్ ఉంటే ఇప్పుడు నాకు 9,000 వచ్చింది, ఎల్ఆర్ఎస్ కూడా నిన్న కట్టేసుకున్నా. వీడు టిఆర్ఎస్ గవర్నమెంట్ చెప్తేనేమో
వాడు వద్దు అది రైతుల దగ్గర తొబ్బడానికి పని చేస్తుండు, అదే అన్నాడు ఇది అన్నాడు. ఇక ఏదో వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడారన్న. అంటే వాడు చేస్తే సంసారం, వీడు చేస్తే సంసారం అవుతుంది, వాడు చేస్తే వ్యభిచారం అయిందా? అదొకటి. ఇంకోటి మీ కాంగ్రెస్ నాయకులు ఏమంటలేరా మరి మీ మండలంలో? అంటే నువ్వు అట్లా వీడియోలు లేకపోతే ఏమంటాడన్నా, మనం చేసే క్వశ్చన్ నేను రైతుల తరపున చేస్తున్నాను. సేమ్ అన్న నిన్ను ఫాలో అవుతున్నా నేను పార్టీ తరపున లేకపోతే నా సొంతంగా పెడతలేం కదా నా వీడియోలు కానీ నా వాయిస్ రికార్డులు కానీ. ఓకే. మీ ప్రెసిడెంట్ నర్సగూడ మండల అధ్యక్షుడు నర్సగూడ. అవునా, ఎగ్జాక్ట్లీ. మద్దికుంట అధ్యక్షుడు నర్సగూడే కదా? నర్సగూడ అన్న. అంటే మనకు అంటే పరిచయమే, క్లోజ్ అయ్యి మనల్ని ఎవరు ఆయన అన్నాడు, నన్ను ఏమన్నాడు. అదే 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 నేను అనేది. పర్సనల్ గా అయితే ఎవడేమన్నాడు. ఎందుకంటా ఉన్నా అంటే సరే మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం అనలేని పరిస్థితి. ఒకవేళ మీరైనా తప్పుడుగా చెప్తుంటే కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త అయినప్పటికీ నేను వాళ్ళతో మళ్ళీ పొద్దున లేస్తే నమస్తే అన్న అంటే నమస్తే అన్న అని చెప్తున్నారు అన్న. మనం మాట్లాడిస్తున్నారు, కాకపోతే ఏంటంటే ఏం అనలేకపోతున్నారు. ఇక్కడ జరుగుతున్నది నిజం కూడా అన్న. మనం ఏమైనా అబద్ధాలు చెప్తున్నామా లేకుంటే అబద్ధాలు వేసి మనం ఒక పార్టీ తరఫున తిడుతున్నామా? మనం క్వశ్చన్ చేయడానికి. సో ఫైనల్ గా ఇప్పుడు వాళ్ళని ఏమంటలేదు, అట్లా చేయమని చెప్తున్నాం అంతే. సోమన్న ఫైనల్ గా ఇప్పుడు మీ నాన్న పేరు మీదకించి భూమి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఒక ఇబ్బంది ఉంది. అవునన్న. చేసుకుంటే లోన్ మాఫ్ అవుతుందా లేదా తెలియదు. అదే భయం అవుతుంది. పైన అమౌంట్ కట్టిపెట్టిన ఇప్పుడు అలాగే ఎఫ్డి కూడా విత్డ్రా చేయడానికి లేదు. ఇప్పుడు ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ తో ఉన్నావు. ఇదంతా రుణమాఫీకే ముడై ఉన్నది. మళ్ళీ మొత్తం రుణమాఫీకే ఒకవేళ నాన్న పేరు మీద ఉన్నది మాఫీ లేదు నాకు. అంటే మా భార్యది 8 years అవుతుంది నాకు పెళ్ళి. నా భార్య రేషన్ కార్డు కోసం యాడింగ్ కోసం చేస్తే ఇప్పటికీ యాడ్ కాలేదు. అది కూడా ఇప్పుడు మొన్న యాడ్ చేసిరట కదా, మొన్న చేస్తున్నారు. మొన్న అంటే లీస్ట్ లో చదివినప్పుడు జీపీ కాడ అంటే గ్రామ పంచాయతీ కాడ చదివినప్పుడు మా మిస్సెస్ పేరు అంటే చదివి యాడ్ అవుతుంది అన్నట్టుగా, కానీ ఇప్పటికి అప్రూవల్ కాలేదు. అప్రూవల్ కాకపోవడం వల్ల నాకు 2 కొడుకులు పుట్టిరు కదా, వాడు ఒకడు 6 years ఒకడు 3 years. వాళ్ళవి యాడ్ చేద్దామంటే ఇప్పుడు ఇది క్లియర్ అయితే గానీ అది యాడ్ చేసుకోరు. ఇట్లాంటి సమస్యలతో సతమతం అవుతుంది. ఇవన్నీ కూడా ఏమైతే చెప్పన్నా, మనం వరి లాస్ట్ ఎలక్షన్ దాకా పోతాం ఇట్లనే. ఇక వాళ్ళు మంచిగా ఇట్లా చేసుకుంటా ఇది చేస్తామని అది చేస్తామనేది దీనికెళ్ళి దానికి లంకలు పెట్టుకుంటా, దీనికెళ్ళి దానికి లంకలు పెట్టుకుంటా చివరి దాకా తీసుకుపోతారు. ఇప్పుడు చూడు 2వ సంవత్సరం నడుస్తుంది, ఇప్పటిదాకా ఒక్క దాని మీద ఒక పట్టు గానీ క్లారిటీ గానీ పద్ధతి గానీ ఉన్నదా? లేదన్నా. ఇప్పుడు అంటే కేసీఆర్ చేస్తే నేనన్నా ఈ వాయిస్ మెసేజ్ లో వీళ్ళు విలేజ్ గ్రూప్ లో పెట్టినా, వాడు 10 ఏళ్లకు లంగా అయిండు కావచ్చు కానీ వీడు 10 నెలలకే పచ్చి లంగా అయిపోయిండు అని పెట్టినా. వాడు 10 ఏళ్ళకి అయిండు కావచ్చు లంగా అన్న. కేసీఆర్ ఏం చేసిండంట అన్న, నాకు తెలిసినంత అవగాహనతో చెప్తున్నా, ముంగటున్న నలుగురికి మంచిగా ఒక ముద్ద పెట్టి వాళ్ళ కడుపు నిండినాక వీడు వెనకేసిండన్న. ఈయనది ఏముందంటే ముందు వెనకేసుకుంటా ఢిల్లీకి నూకుతున్నాడు తప్ప ముందటున్న వాళ్ళకు ఆకలితో చంపుతున్నాడు అన్న. ఓకే, అవును. ఇప్పుడు లేకపోతే మనకే పెడితే మళ్ళీ దొరకాయి కదా, ఎక్కువ కావాలి కదా మరి. అదే ఉంది అన్న. ఇప్పుడు మూసి ప్రక్షాళన ఇవ్వనికి కావాలన్నా మానమూల గ్రామానికి మూసి ప్రక్షాళనతో ఏం సంబంధం? మనకి 1,00,000 కోట్లు పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే అక్కడ రైతులకి అట్లాంటి ఎట్లా సబ్జెక్ట్ తెలుసుకోవాలంటారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉన్న నల్గొండ రైతులు మరి ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి సాగునీరు లేదు, తాగునీరు సరిగా లేదు. సో దానికి చేయాలంటే ఇది అయితే కేసీఆర్ చేసిన పని ఏంటంటే ఇవన్నీ డ్యాములు కట్టి అన్ని కమిషన్లతో దొబ్బుకోపోయిండు. అయ్యో నాకేదో సంత దొరకలేదు, ఇది ఒకటి పెట్టుకుంటే ముంగట అన్నట్టు చెప్తాడు. సబ్జెక్ట్ ఏంటంటే ఓకే ఆ పరమార్థం అది కావచ్చు నల్లగొండ, కానీ 90% ప్రజలకు అన్యాయం చేసి ఒక 10% ప్రజల కోసం ఆలోచించి నువ్వు కమిషన్ దొబ్బడం ఎంతవరకు కరెక్ట్ అన్న? అయితే ఎప్పుడైనా ఏదైనా ఒక పని పెట్టుకుంటేనే పైసా వస్తుంది, మరి పని చేయకపోతే పైసా రాదు. కాబట్టి ఇంకోటి ఎప్పుడైనా చూడు, పార పని తట్ట పని ఏదైతే ఉందో దాంట్లో ఈజీగా పైసలు తీసుకోవచ్చు. అంటే దాంట్లో నీకేం లెక్క పత్రం ఏముండదు. ఇక ఇప్పుడు మిషన్ భగీరథ కదే, కాకతీయ కదా, అన్నీ అవే. ఇప్పుడు ఇది కూడా అదే. 100% ఎవరు చేసినా తప్పే. ఆయన లంగానే కావచ్చు, కేసీఆర్ లంగానే, కాకపోతే ఇప్పుడు పచ్చి లంగా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మిషన్ కాకతీయ చూడు నువ్వు, స్టార్టింగ్ లా మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలకి బ్రహ్మాండంగా వాళ్ళకున్న జేసీబీలకు, ట్రాక్టర్లకు, అన్నిటికీ టిప్పర్లకు పని దొరికింది మొత్తం. ఇప్పుడు ఇంకోటి తవ్విన కాడికి మట్టి తవ్వింది ఎంత లెక్క ఉంటది, ఏముంటది దానికి 100 చెప్పొచ్చు. నేనేమంటున్నా, మట్టి పనికి, పార పని, తట్ట పనికి ఏదైతే ఉందో దాంట్లో పైసలు అల్కా తీసుకోవచ్చు, దాంట్లో లెక్క ఉండదు, పత్రం ఉండదు, మళ్ళీ ఆడిటింగ్ ఉండదు అన్నట్టు. ఆడిటింగ్ ఏ రాదు మళ్ళీ. ఏమన్నా అంటే ఏం సార్ నిన్ననే వాన పడితే మొత్తం గుడకపోయింది, ఎంత తవ్వినాం సార్ నీకు ఎరకలేదా అంటారు, కథం అయిపోయా ఇసుక. సరే సామన్న, ఓకేనే. సరే అన్న, ఇది మనకు సొల్యూషన్ ఏముంటది అన్న మరి మనది? ఇప్పుడు వీళ్ళు ఏ డిసిషన్ తీసుకోలేదు, 2 lakhs అబోవ్ వాళ్ళకి చేయలేమంటున్నారు. దాన్ని మనం ఏం చెప్పినాము, కోర్టుకు పోతున్నాము, మన ప్రయత్నం మనం గట్టిగానే చేస్తున్నాము. ఒక్కసారి పిల్ల యాక్సెప్ట్ అయింది అనుకో, ఇంకా నేను నెక్స్ట్ ఉంటుంది దాని ఆట అంతా.
సో ప్రభుత్వం మీద గట్టిగానే మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, ఇంకా నాయకులను అడుగుతూనే ఉన్నాం. వీళ్ళు చెయ్యము అని మంత్రి అయితే చెప్పిండు, ఆయన మాట మీదకి వెళ్ళి మనం నమ్ముదామా అంటే అసలు నమ్మకమే లేదు. ఎందుకంటే ఆయన మాట ఇది కాదు ఏది కాదు, అసలు ఏది గ్యారంటీ కాదు ఆయనది. అదే అన్న, నాకు ఎట్లా ప్రొసీడ్ కావాలో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు నా పర్సనల్ ప్రాబ్లం అన్న, ఇప్పుడు ఆ ఎఫ్డి తీయడానికి ఛాన్స్ లేదు, ఇటు ల్యాండ్ మార్చుకోనికి ఛాన్స్ లేదు, అట్లే ఉంచుదామంటే ఇప్పుడు నాకు క్రాప్ వస్తుంది, నేను మళ్ళీ ఆ క్రాప్ వడ్లు జోకుదామంటే మళ్ళీ పట్ట పాస్బుక్ కావాలి, పట్ట పాస్బుక్ కావాలంటే ఇప్పుడు నా దగ్గర లేదు. అందుకే ఇవన్నీ కూడా కింద మీద అవుతాయి. నేనేమంటున్నా, ఒక్క నెల రోజులన్నా ఓపిక పట్టిగా, ఇన్ని రోజులు ఉన్నావు నువ్వు, ఒక 1 month ఓపిక పడితే మనది ఏదన్నా ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేలోపు ఏం చేస్తారు అనేది కూడా క్లారిటీ ఉంటుంది. ఆ తర్వాతనే నువ్వు మార్చుకో. రిస్క్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే పైసలు కట్టకుండా చేసుకోవచ్చా, లోన్ అట్లనే ఉండగా చేసుకోవచ్చా అనేది కూడా కనుక్కోండి మీరు. అదే నేను అనుకుంటానా, ఎందుకంటే ఒకటే నాకు అదే భయం అన్న. ఇప్పుడు ఒకరిది ఇట్లయింది, డెత్ అయితే మళ్ళీ కాకపోతే అట్లే మిగిలిపోయింది ఒకళ్ళది. నేను చెప్పన్నా, చాలా మంది మిగిలిపోయినా నాకు తెలుసు. ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయిందేమో కానీ లోన్లు మాఫీ ఏమంటే, అంటే లోన్లు కడితేనే ట్రాన్స్ఫర్ అయింది, లేదా లోన్ మాఫీ కాలేదు, అట్లే ఉండిపోయింది. లోన్ మాఫీ కాలేదు, 60,000 ఉండే అన్న ఒకరికి, అది అట్లే ఉంచేసిరు, ల్యాండ్ లేదు కదా ఎందుకు మార్చిరు అని ఉంచేసి. నేనేం చెప్పిన 10 ఏళ్ల కింద చనిపోయిన వాళ్ళు కూడా లోన్లు అట్లే ఉన్నాయి, ఇంకా ఉండిపోయినాయి. ఓకే బ్రదర్, మరి అందుకనే ఉంచాలన్నా. అయితే మనకేమైతుందంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతాను, ఈ పొంగులటి మళ్ళీ మొన్ననే చెప్పింది కదన్నా. తిటకే ఇక నువ్వు తిట్టినా కొద్దీ నాకు డగ్గు అంటుంది. నా పర్సనల్ నేను ఇప్పుడు అంటే నువ్వు బాధకు తిడుతున్నావు, నువ్వు అనేది నువ్వు బాధకు తిడుతున్నావు కానీ నరేష్ అన్న ఎంకరేజ్ చేస్తుండే మాటకు వస్తుంది అట్లా. సరే అన్న, ఇప్పుడు మరి తిట్టను కానీ పొంగులేటి సార్ గారు ఇప్పుడు మొన్ననే అట్లా ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉంది. సార్ గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి తప్పినారు అని మనం పత్రికా భాష మాట్లాడదాం. ఓకే అన్న, పొంగులేటి సార్ గారు మొన్ననే చెప్పారు కదా సార్, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతాము అని అంటున్నారు కదా. ఇప్పుడు ఇటు మునుగాలనా మళ్ళీ అటు మునుగాల్సి వస్తుంది. ఇగో ఇట్లనే చేయాలి. అందుకే అనేటట్టే అనాలి, అనే తీరుగా అనాలి. సురుకలు ఎట్లాంటివి అట్లా అంటియాలి. ఓకేనే, థ్యాంక్ యూ.